శ్రీమద్భాగవతం ప్రథమ స్కందం అధ్యాయం 15 శ్లోకం 15 నుంచి మనం మొదలు పెడదాము. భీష్మ ద్రోణ కర్ణ శల్యాది వీరులచే నడుపబడు ఘనమైన కౌరవ సైన్యపు బుద్ధిని ఉత్సాహమును రణరంగమున నశింపజేసి ప్రతి ఒక్కరి ఆయువును హరించినది దేవదేవుడైన శ్రీకృష్ణుడే. ఇక్కడ ఒక విషయాన్ని మనం చాలా పరిశీలనగా గమనించాలి. ఏంటది అంటే, జీవుడు చేసినటువంటి కర్మలను బట్టి భగవంతుడు తెలివితేటలు ఇస్తాడనమాట. ఇక్కడ అదే అర్జునుడు చెప్తున్నాడు. గొప్ప వీరులు వాళ్ళందరూ కూడా, కానీ కౌరవ సైన్యపు బుద్ధిని ఉత్సాహమును రణరంగమున నశింపజేసి, అంటే బుద్ధి తెలివితేటలు ఎవరిస్తున్నారు? భగవంతుడు ఇస్తున్నాడు. దేన్ని బట్టి ఇస్తాడు? ఇప్పుడు ఎవరన్నా పిల్లవాడు బాగా చదువుతాడు అనమాట, కానీ వాడు పరీక్ష దగ్గరికి వెళ్ళేసరికి వాడికి గుర్తురాదు. చాలా కష్టపడ్డాడు. ఎందుకు గుర్తు రావట్లేదు? మేబీ వాడు చేసుకున్నటువంటి కర్మను బట్టి వాడు ఫెయిల్ అవ్వాలేమో. చదివినంత మాత్రాన్ని సరిపోదు దానికి. అందుకనే ప్రభుపాదుల వారు ఒక్క పాయింట్ ఎప్పుడు చెప్తారు, డిజైర్ అండ్ డిజర్వ్. వాడు చదువుకోవడం అన్నటువంటిది ఏంటి అంటే కోరిక, పరీక్షల్లో ఉత్తీర్ణుడు కావాలనేటువంటిది వాటి యొక్క కోరిక అది. కానీ డిజర్వ్, అర్హత, వాడు నిజంగా ఉత్తీర్ణుడయ్యేటువంటి అర్హత ఉందా? అర్హత ఉంటే భగవంతుడు వాడికి జ్ఞాపక శక్తి ఇచ్చి వాడు చదివిందంతా కూడా చక్కగా రాసేటట్టు చేస్తాడు. వాడికి అర్హత లేదు. అందుకనే ప్రతి సందర్భంలో కూడా ఈ సత్యాన్ని మనం గుర్తించాలి. డిజైర్ అండ్ డిజర్వ్, కోరిక అర్హత రెండు ఉండాలి. ఇక్కడ కౌరవులు చేసుకున్నటువంటి అర్హత ఏంటి అంటే, వాళ్ళ దగ్గర శక్తి సామర్థ్యాలన్నీ ఉన్నప్పటికీ కూడా వాళ్ళు చేసుకున్న అర్హత ఏంటి అంటే యుద్ధంలో ఓడిపోవాలా. ఎందుకంటే వాళ్ళు ఆ రకమైనటువంటి అపరాధాలు, పాపాలు ఇవన్నీ చేశారు కాబట్టి అక్కడ వాళ్ళు అపజయం చెందాలి. సో అందుకని చెప్పి వాళ్ళు యుద్ధం చేసేటప్పుడు ఆ బుద్ధిని, తర్వాత ఉత్సాహాన్ని భగవంతుడి నుంచే రావాలి కదా. ఆయన వాటన్నిటిని తీసేస్తే అప్పుడు వాళ్ళు ఎంత తెలివితేటలున్నా కానీ ఎట్లాగా బాగా చదివినోడు పరీక్షకి వెళ్తే జ్ఞాపక శక్తి రాక వాడు ఎట్లా ఫెయిల్ అయిపోతాడో, వీళ్ళు కూడా యుద్ధంలో ఏంటి అంటే వాళ్ళు చాకచక్యంగా యుద్ధం చేయగలిగినప్పటికీ కూడా అక్కడేదో తప్పితాలు చేసి వాళ్ళు ఓడిపోయేటట్టుగా భగవంతుడు చేస్తూ ఉన్నాడు. సో అందువల్ల ఇక్కడ అర్జునుడు ఏమంటున్నాడంటే, బుద్ధిని ఉత్సాహమును రణరంగమును నశింపజేసి ప్రతి ఒక్కరి ఆయువును హరించినది దేవదేవుడైన శ్రీకృష్ణుడే. సో ఆ దేవదేవుడైన శ్రీకృష్ణుడే వాళ్ళ యొక్క ఆయుష్ను హరింపజేశాడు. వారి ఏర్పాట్లు దక్షతగాను యుక్తముగాను ఉన్నప్పటికీ, అంటే నేను ఇచ్చిన ఉదాహరణ, వాడు ఎగ్జామ్స్కి బాగా ప్రిపేర్ అయ్యాడు కానీ రాసేటప్పటికి గుర్తు రాలేదు. సో ఇక్కడ అదే అర్జునుడు, వారి ఏర్పాట్లు దక్షత, వాళ్ళు యుద్ధంలో వాళ్ళు చేసుకున్న ఏర్పాట్లు అయితేనేమి అన్నీ యుక్తముగా తెలివిగా ఏర్పాట్లని చేసుకున్నప్పటికీ ముందునకు చనుచు ఆ దేవదేవుడు ఆ కార్యమును అనరించెను. సో ఆ భగవంతుడు ఆ రకంగా ఆయన ఆ కార్యాన్ని వనరించాడనమాట. నృసింహదేవుని భక్తుడైన ప్రహ్లాదుడు తనపై దానవులు ప్రయోగించిన ఆయుధములచే ప్రభావితుడు కాని రీతి భీష్ముడు, ద్రోణుడు, కర్ణుడు, భూరిశ్రవుడు, సుశర్మ, శల్యుడు, జయద్రథుడు, బహ్లీకుడు వంటి గొప్ప సేనానాయకులు తమ అమోఘమైన ఆయుధములను నాపై ప్రయోగించినను అతని శ్రీకృష్ణుని కరుణచే అవి నా శిరోజమునైనను తాకలేకపోయినవి. ఇక్కడ మనందరం గమనించాల్సింది ఏంటి అంటే, శిరోజము, వాళ్ళు అంత గొప్పగా ఆయుధాలు ప్రయోగిస్తే నా తలను కూడా, వెంట్రుకను కూడా తాకలేకపోయింది. భగవంతుడు రాకే కృష్ణ మారేకో, మారే కృష్ణ రాకేకో. కృష్ణుడు ఎవరినన్నా కాపాడాలా అనుకుంటే వారిని ఎవ్వరు కూడా ఏమీ చేయలేరు. కృష్ణుడు ఎవరినన్నా దండించాలా, శిక్షించాలా, సంహరించాలా అనుకుంటే వాళ్ళని ఎవ్వరు కూడా కాపాడలేరు. ప్రహ్లాదుడు చిన్న పిల్లవాడు, ఎన్ని ప్రయోగాలు చేశారు.
పాములతో కరిపించారు, ఏనుగులతో తొక్కించారు, కొండలపై నుంచి ఆయన్ని విసిరివేశారు, సముద్రంలో వేశారు. ఇవన్నీ కూడా ప్రహ్లాదుణ్ణి ఏమన్నా చేయగలిగాయా? కారణం ఏంటి? భగవంతుడు గీతలో చెప్తున్నాడు, మహాత్మనం స్తుమాం పార్థ దైవీం ప్రకృతిమాశ్రితః. నా భక్తులు మహాత్ములు, వాళ్ళు నా దివ్య ప్రకృతి యొక్క రక్షణలో ఉంటారు. సో మనం కూడా ఎల్లవేళలా ఆ భగవంతుని యొక్క రక్షణ మనకు ఉండాలా అంటే, మనకు రామాయణంలో ఒక మంచి దృష్టాంతం ఉంది. అక్కడ సాధువులందరూ 2 వర్గాలుగా విభజన అయిపోయి వాళ్ళు ఒకరొకరు తర్కించుకుంటూ ఉన్నారు. ఏమని అంటే, కొందరన్నారు రామనామం చాలా శక్తివంతమైంది అన్నారు, కొందరన్నారు రాముడు శక్తివంతమైన వాడన్నారు. ఆ సమయానికి నారదుల వారు వచ్చారు, బాగా తర్కించుకుంటున్నారు. అప్పుడు నారదుల వారు వచ్చి, ఏంటయ్యా మీ సమస్య అన్నారు. కొందరన్నారు స్వామి రామనామం గొప్పది అన్నారు, కొందరన్నారు రాముడే గొప్పవాడు అన్నారు. అప్పుడు నారదుల వారు అన్నారు, మీ సమస్యను నేను పరిష్కరిస్తాను, కొంచెం సమయం వేచి ఉండండి. హనుమంతుల వారి దగ్గరికి వెళ్ళి చెప్పారు. ఏమని అంటే, విశ్వామిత్రునికి కోపం వచ్చేటట్టు చేయాలి నువ్వు. ఆయన ఆశ్రమానికి వెళ్ళి అశోకవనంలో నువ్వు లంకలోకి వెళ్ళినప్పుడు ఆ వనాలన్నీ కూడా ఎట్లా తుంచేసావో అటు చేయాలి. అప్పుడు హనుమంతుల వారు అన్నారు, ఏం స్వామి నా మీద కక్ష పెట్టుకున్నారా? ఆయన మొదలేమో కోపి, నేను అవన్నీ చేస్తే ఏదైనా చెప్పిస్తాడు. అప్పుడు లేదు నేనున్నాను కదా, నేను కాపాడుతానులే, వెళ్ళి చెయ్యి అన్నాడు. సరే ఈయన హామీ తీసుకొని వెళ్ళి ఆయన ఒక ఆశ్రమం అంతా చిందరవందర చేశారు. ఆయన కోపం వచ్చి రాముల వారి దగ్గరికి వెళ్ళి, నీ భక్తుడు చూడు ఏం చేశాడు అన్న. ఏం చేశాడు స్వామి? ఇట్లా చేశాడు, అతనికి మరణదండన విధించాలన్న ఆదేశం అన్నాడు. సరేనని చెప్పి రాముల వారు ప్రకటించేశారు హనుమంతుల వారికి మరణదండన. ఇది ఎందుకు చెప్తున్నాను అంటే, ఎంత పెద్ద అస్త్రాలైనా కానీ ఏమైనా కానీ భగవంతుని యొక్క ఆశీస్సులు ఉన్నంత వరకు వాటి ప్రయోగం ఏమీ చేయదు. ఇటువంటివి చరిత్రలో ఎందుకు జరిగాయి? నాగాస్త్రాన్ని అప్పుడు దండోరు వేశారు, మరుసటి రోజు హనుమంతుల వారిని బందీ చేసి తీసుకొచ్చి నిలబడ్డారు. మరి ఎవరు సంహరించాలా? హనుమంతుడిని సంహరించే శక్తి ఎవరికి ఉంది? రాముడే సంహరించాలని ఆదేశించారు విశ్వామిత్రుల వారు. రాముల వారు కోదండం తీసుకొని బాణాలు ప్రయోగిస్తూ ఉంటే ఒక్కొక్క అస్త్రము కూడా ఈయన హనుమంతుల వారు ఏం చేస్తూ ఉన్నారు? రఘుపతి రాఘవ రాజారాం పతిత పావన సీతారాం. రాముల వారి కీర్తన చేసుకుంటూ ఉన్నారు కళ్ళు మూసుకొని. ఆయన బయట ఏం జరుగుతుందో కూడా ఏం గమనించట్లేదు. అంటే పూర్ణ శరణాగతుడైనటువంటి భక్తుడు బాహ్యంలో ఏం జరుగుతూ ఉన్నా కానీ తను ఇంత ప్రశాంతంగా ఉండగలడు. కారణం ఏంటి అంటే, రాముల వారికి ఆ భగవంతునికి సంపూర్ణమైనటువంటి శరణాగతి పొంది ఉన్నాడు కాబట్టి. సో ఆయన భజన చేసుకుంటూ ఉన్నారు. రాముల వారు నాగాస్త్రం ప్రయోగించారు, వరుణాస్త్రం ప్రయోగించారు, అగ్నియాస్త్రం ప్రయోగించారు. అట్లాగా ఒక్కొక్క అస్త్రాన్ని ప్రయోగిస్తూ ఉన్నారు. ఆ అస్త్రాలన్నీ ఏం చేస్తున్నాయి తెలుసా? హనుమంతుల వారి దగ్గరికి వెళ్ళిపోయి ఒక నమస్కారం చేసుకొని వాళ్ళు అక్కడి నుంచి పక్కన పడిపోతూ ఉన్నారు. ఎవ్వరు కూడా ఆయన మీద ఆక్రమణ చేయట్లేదు అస్త్రాలన్నీ కూడా. సో అదే చెప్తూ ఉన్నాను ఇక్కడ, ఆయుధములను నాపై ప్రయోగించినను అతని శ్రీకృష్ణుని కరుణచే అవి నా శిరోజమునైనను తాకలేకపోయినవి. మరి మనం ఏం నేర్చుకోవాలా ఇది చదివిన తర్వాత? అరే భౌతిక జగత్తులో ఉన్నాము, నానా రకాలైనటువంటి తెలుసో తెలియకో పాపాలు చేశాము, దుఃఖాలు వస్తూ ఉంటాయి. కానీ ఎప్పుడైతే ఆ కృష్ణుడిని మన జీవితంలో కలుపుకుంటామో అప్పుడు ఏమవుతుంది? ఎటువంటి కష్టం కూడా మనల్ని తాకకుండా ఉంటుంది. అందుకనే ఆచార్యులు చెప్తూ ఉన్నారు. ఏమని చెప్తున్నారంటే, భగవద్భక్తునికి సముద్రము లాంటి కష్టం కూడా నీటి బిందువులాగా గోచరిస్తుందంట. అభక్తునికి నీటి బిందువు లాంటి కష్టం కూడా సముద్రంలాగా గోచరిస్తుంది. సో అందువల్ల ఇక్కడ భగవంతుడు అర్జునుడితో ఉన్నాడు కాబట్టి ఏ రకమైనటువంటి ఆ అస్త్రాలు నా యొక్క శిరోజమును కూడా తాకలేకపోయాయి.
దప్పికకున్న రథాశ్వములకు జలమునొసగుట కొరకై నేను రథమును నుండి క్రిందికి దిగినప్పుడు శ్రీకృష్ణుని కరుణ చేతనే నా శత్రువులు నన్ను సంహరించడి కార్యమును విస్మరించిరి. ఇప్పుడు పరిగెత్తి అశ్వాలన్నీ కూడా అలసిపోయి ఉన్నాయంట. కృష్ణుడు చెప్పాడు, వాటికి కొంచెం నీళ్లు తాగించవయ్యా అన్నాడు. మరి నీళ్లు తాగించేటప్పుడు వాళ్ళు శత్రువులు వధించేయచ్చు కదా, కానీ వాళ్ళందరూ కూడా ఎవ్వరు కూడా ఈయన నీరు తాగిస్తూ ఉంటే ఎవ్వరు కూడా వధించలేదు. కారణం ఏంటి అంటే వాళ్ళందరూ కూడా కృష్ణుడు ఆయన మాయ ఏమైనా చేయగలడు. ఆ కృష్ణుడు ఏం చేశాడు అంటే ఆ బృందావనంలో గోపికలందరూ కూడా ఆ కృష్ణుని యొక్క రూపాన్ని చూస్తే వాళ్ళు విస్మితులయ్యేవాళ్ళు. అంటే వాళ్ళు భ్రాంతికి గురి అయిపోయి వాళ్ళు అసలు తన్మయత్వంలో ఆకలి దప్పికలు ఏమీ సమయం కూడా తెలియకుండా విస్మితులైపోయేవాళ్ళు అన్నమాట. సో అట్లాగా ఆ రణరంగంలో ఉన్న వాళ్ళందరూ కూడా ఆ భగవంతుడు వాళ్ళకి ఎటువంటి ఆకర్షణ ఆయన రూపం పట్ల ఇచ్చారు అంటే వాళ్ళందరూ కూడా తన్మయత్వంలో ఈయన నీళ్లు తాగించేటువంటి సమయంలో తన్మయత్వంలో తదేకంగా భగవంతుడిని చూస్తూ ఉండిపోయారనమాట. సో దానివల్ల అర్జునుడి మీద ఆక్రమణ చేయలేదు వాళ్ళు. సో అదే ఇక్కడ చెప్తున్నారు, సంహరించడి కార్యమును విస్మరించిరి, కమతినైన కారణముననే మోక్షవాంఛితులైన శ్రేష్ఠ పురుషులచే అర్చింపబడుచు సేవలనందు ఆ దేవదేవుని నేను రథసారథిగా నియోగించితిని. ఎంతోమంది యోగులు వాళ్ళ యొక్క మోక్ష సాధన ఎవరయ్యా అంటే ఆ కృష్ణుడు. వాళ్ళు 24 గంటలు ఎవరిని ధ్యానిస్తూ ఉన్నారు? ఆ యొక్క యోగీశ్వరుడైనటువంటి ఆ కృష్ణుణ్ణి. అటువంటి దేవదేవుడు అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు నాకు రథసారథి అయ్యాడే. ప్రభుపాదులు వారు అదే చెప్తారు. ఒక భక్తుడు అడుగుతాడు, ఆయనకి ఈ బ్రహ్మాండాలన్నీ మేనేజ్ చేయడానికి కొన్ని కోట్ల మంది దేవతలందరూ ఉంటే మరి ఆయనకి ఏం పని లేకపోతే ఆయనకి బోరు కొట్టదా స్వామి అని చెప్పి అడిగారు. అప్పుడు ప్రభుపాదులు వారు నవ్వుతూ చెప్పారు, ఎవరు చెప్పారయ్యా ఆయనకి పని లేదని చెప్పి? ఏ రోజు నువ్వు హరే కృష్ణ అని చెప్పి భక్తుడే ఎత్తావో ఆ రోజు నుంచి ఆయన అటువంటి భక్తులందరినీ సేవించుకుంటూ ఉంటాడు. బృందావనంలో రఘునాథ్ దాస్ గోస్వామి ఆయన కాలకృత్యాలు తీర్చుకునేదానికి అరణ్య మార్గంలోకి వెళితే అప్పుడు సనాతన గోస్వామి చెప్తాడనమాట, ఏమయ్యా నువ్వెందుకు అరణ్య మార్గంలో వెళ్తున్నావయ్యా? ఏమి స్వామి అని. నువ్వు రోజు అరణ్య మార్గంలో వెళ్ళి అక్కడ కాలకృత్యాలు తీర్చుకుంటూ ఉంటే భగవంతుడు ఒక పులి వచ్చి నిన్ను మింగాలని చూడడానికి అది ప్రయత్నం చేస్తే భగవంతుడు రోజు వచ్చి దాన్ని తోక పట్టుకొని నిలబడుకుంటూ ఉన్నాడు నువ్వు కాలకృత్యాలు తీర్చుకునేంత వరకు. సో ఎందుకయ్యా ఆ భగవంతునికి సేవ చేయాలి కానీ సేవ చేయించుకోకూడదయ్యా మనం అని చెప్పి చెప్తారనమాట. సో మనం అనుకుంటాము భక్తిలోకి వచ్చాం, భగవంతుడు కనిపిస్తే ఆయన్ని కలత పెట్టేస్తాం మనం కోరికలతోటి. అందుకని కనిపించకుండానే మన యొక్క జీవితంలో ఆయన ఎల్లవేళలా ఉపస్థితమయ్యి మన యొక్క యోగక్షేమాలు చూస్తూ ఉన్నాడు. అటువంటి వాళ్ళు ఎంతోమంది భక్త కోటి వాళ్ళందరినీ భగవంతుడు సేవించుకుంటూ ఉన్నాడనమాట. సో అందువల్ల ఆయన ఆ రథసారథ్యాన్ని అంత గొప్ప దేవదేవుడు అర్జునుడికి రథసారథి అంటే రథం మీద కూర్చున్న వ్యక్తి యొక్క పాదాల దగ్గర కూర్చోవాలన్నమాట. అది అంత నీచమైనటువంటి స్థానం అయినప్పటికీ కూడా తన యొక్క భక్తుని కోసం భగవంతుడు దాన్ని స్వీకరించాడు అంటే ఆ భగవంతుని యొక్క ఉన్నత హృదయాన్ని మనం అర్థం చేసుకోవాలా. అందుకనే చైతన్య మహాప్రభు శ్రీరంగాన్ని సందర్శించినప్పుడు ఒక భక్తుడు భగవద్గీత తలక్రిందులుగా పట్టుకుని అశ్రుదారులు కారుస్తూ ఉన్నాడు. అప్పుడు అక్కడ ఉన్న పండితులందరూ హేళన చేస్తూ ఉన్నారు, ఏమయ్యా వీడికి భగవద్గీత పట్టుకోవడమే రాదు, ఏదో అర్థమైనట్టు అశ్రుదారులు కారుస్తూ ఉన్నాడు అంటే అప్పుడు మహాప్రభు చూసి ఆ వ్యక్తి దగ్గరికి వెళ్ళాడు. ఏంటయ్యా నీ ప్రయత్నము? భగవద్గీత పట్టుకోవడమే సరిగ్గా రాదు, మరి అశ్రుదారులు ఎందుకు కారుస్తున్నావయ్యా అన్నాడు. అప్పుడు ఆ భక్తుడు చెప్పాడు, స్వామి మా గురువుగారు చెప్పారు భగవద్గీత చదవమని, కానీ నాకు చదువు రాదు, కానీ గురువుగారు చెప్పారు కదా అని భగవద్గీత చేతిలోకి తీసుకుంటాను. అయితే ఆ భగవద్గీత చేతిలోకి తీసుకున్నప్పుడు ఒక సత్యం గోచరిస్తుంది. ఏంటి ఆ సత్యం అంటే ఆ దేవదేవుడు అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు అతి నీచమైనటువంటి రథసారథి స్థానాన్ని స్వీకరించాడే తన భక్తుణ్ణి సంతృప్తిపరచడానికి, భక్తుణ్ణి రక్షించడానికి. ఆ భగవంతుని యొక్క ఉన్నత హృదయం అర్థమవుతుంది భగవద్గీత చేతిలోకి తీసుకున్నప్పుడు. అందుకని అశ్రుదారులు కారుస్తూ ఉన్నాను అంటాడు.
అందువల్ల అశ్రుధారలు కారుస్తూ ఉన్నాను అంటాడు. సో భగవంతుడు భక్తుని కోసం ఏ స్థాయి కన్నా దిగజారుతాడు, ఏ పని చేయడానికన్నా సిద్ధమవుతాడు. ఓ రాజా, అతని పరిహాసవాక్యములు, నిష్కపట వచనములు నిక్కముగా మనోహరములు మరియు సుందరహాస శోభితములు అయ్యుండెను. ఓ పార్థ, ఓ మిత్రమా, ఓ కురునందన అనుచు అతను నన్ను సంబోధించడివాడు. అట్టి ఆప్యాయతను గుర్తు చేసుకొనుచు నేను కలత చెందిన వాడనగుచున్నాను. అంటే మామూలుగానే మనకు బాగా కొంత ఇష్టమైనటువంటి వ్యక్తులు, వాళ్ళతోటి మనకు సంబంధ బాంధవ్యాలు ఏర్పడినప్పుడు వారి యొక్క విరహాన్ని మనం తట్టుకోలేము. గృహస్థులు ఉంటారు, కుటుంబ సభ్యులకి వాళ్ళు ఎక్కువ కాలం దూరంగా ఉండలేరు ఆ బాంధవ్యం వల్ల. సో అటువంటిది అర్జునుడికి అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు సర్వాకర్షణీయుడైనటువంటి కృష్ణునితో బాంధవ్యం ఏర్పడింది. కృష్ణుడు ఆయన్ని పరిహాస వాక్యములు అప్పుడప్పుడు నవ్విస్తూ ఉన్నాడు, అర్జునుడిని జోకులు వేసి నవ్విస్తూ ఉన్నాడు. నిష్కపట వచనములు, కపటము లేనటువంటి వాక్కులను ఆయన మాట్లాడుతూ ఉన్నాడనమాట. సుందరహాస శోభితములు అయ్యుండను, మనోహరములు. భగవంతుని యొక్క రూపం అదే మీకు చెప్పాను కదా, యశోదమ్మ ఆమె కృష్ణుడిని నిద్రలోనికి పోనిచ్చి ఆయన నిద్రిస్తూ ఉన్నప్పుడు ముఖాన్ని చూస్తూ రాత్రంతా అట్లే కూర్చొని ఉండిపోయేదంట. ఎందువల్ల అంటే భగవంతుడు నిద్రించేటప్పుడు కూడా చిరుమందహాసం, నవ్వుతూ అట్లా ప్రశాంతమైనటువంటి ముఖారవిందం, అది చూస్తే చాలన్నమాట. ఈమె రాత్రంతా ఆ ముఖాన్ని చూస్తూ అట్లాగే తన్మయత్వంలో ఉండిపోయేటువంటిది. సో అట్టి ఆప్యాయతను గుర్తు చేసుకొనొచ్చు నేను కలత చెందిన వాడనుకున్నాను. సో ఆయన అట్లాంటి ఆ యొక్క అంటే అంత గొప్ప దేవదేవునితోటి ఈయనకి సాంగత్యం లభించింది అంటే వాటిని ఎట్లా మరిచేదానికి అవుతుంది చెప్పండి. సాధారణముగా మేమిరువురము కలిసియే జీవించుచు, నిద్రించుచు, కూర్చొనుచు, విహరించుచుండెడి వారము. వీరోచిత కార్యములందు స్వీయ ఘనతను చాటుకొనున్నప్పుడు ఏదేనీ తప్పు జరిగినచో నేను అతనితో, ఓ మిత్రమా, నీవి మిక్కిలి సత్యసంధుడవు సుమా అని వ్యంగ్యముగా పలికడివాడను. విలువను కించపరచిన అట్టి సమయమునందును పరమాత్ముడైనందున ఆ దేవదేవుడు మిత్రుని దోషమును, మిత్రుడు లేదా కుమారుని దోషమును తండ్రి సహించడి రీతిలో ఆ పలుకులనన్నింటినీ సహించడివాడు. సో వీళ్ళిద్దరి మధ్య ఏంటి అంటే అర్జునుడు కృష్ణుని మధ్య సాఖ్యరసం. అది స్నేహితులు ఒక్కోసారి తమాషాలు పడుతూ ఉంటారు, పరిహాసం ఆడుకుంటూ ఉంటారు. ఒక్కోసారి కృష్ణునితోటి ఆయన్ని వ్యంగ్యంగా నేను మాట్లాడినా కానీ ఒక తండ్రి పిల్లవాడు వ్యంగ్యంగా మాట్లాడితే ఏ రకంగా దాన్ని తీవ్రంగా భావించడో అదే రకంగా నేను వ్యంగ్యంగా మాట్లాడినా కానీ భగవంతుడు దాన్ని ఎప్పుడు కూడా తీవ్రంగా తీసుకోలేదు. సో మనం ఏంటి అంటే అర్జునుడు కేవలం ఒక క్షత్రియుడు, ఒక వీరుడు, ఒక స్నేహితుడు అనుకుంటాం. కానీ అర్జునుడు చాలా గొప్ప భక్తుడు కూడా అన్నమాట. ఒకసారి ద్వారకలో కృష్ణుడు, అర్జునుడు ఇద్దరు కూడా విహరించి వస్తారు. వచ్చిన తర్వాత భోజన సమయానికి ఇంకా కొంత సమయం ఉంటుంది. అయితే అర్జునుడు ఆ రోజు ఏం చేస్తాడు అంటే రథాన్ని ఆయన తోలుతాడనమాట. ఆ రథాన్ని ఆయన తోలడం వల్ల కొంచెం అలసిపోయి ఉంటాడు. కృష్ణుడితో చెప్తాడు, కృష్ణ నేను కొంచెం సేద తీరుతాను, విశ్రాంతి తీసుకుంటాను, భోజనం సిద్ధమైన తర్వాత పిలిస్తే కలిసి భోజనం చేస్తామంటాడు. సరే అర్జున అంటాడు. అర్జునుడు తన విశ్రాంతి గృహానికి వెళ్ళి నిద్రిస్తాడనమాట. ఆ నిద్రలో కూడా అర్జునుడు ఆయన భగవంతుని యొక్క నామాన్ని శృతిస్తూ ఉన్నాడనమాట. ఆ స్థాయికి మనం కూడా రావడానికి ప్రయత్నం చేయాలి. నిద్రావస్థలో కూడా జాగృతము, నిద్రావస్థ రెండులో కూడా ఆ చైతన్యంలో ఉండడానికి మనం ప్రాక్టీస్ చేయాలి. ఎందుకని చెప్పండి, ఇప్పుడు నిద్రలో ప్రాణం పోదు అని చెప్పడానికి లేదు కదా. ఏ సమయంలో అయినా పోవచ్చు. మరి ఏ సమయంలో ప్రాణం పోయినా కానీ ఆయన్ని స్మరించేటువంటి చైతన్యాన్ని మనం పెంపొందించుకునే దానికోసం ఇప్పటి నుంచి మనం ప్రాక్టీస్ చేస్తూ ఉండాలి. ఇప్పటి నుంచి ఎందువల్ల అంటే భగవద్గీతలో భగవంతుడు స్పష్టంగా చెప్పాడు. ఆయన ఏం చెప్పారు, ఎం వాపి స్మరన్ భావం త్యజంత్వంతే కలేవరం తం ఏవతి కౌంతేయ సదా తద్భావ భావిత. జీవితమంతా చేసే పనులను బట్టి మృత్యు సమయంలో మన చైతన్యం స్థిరమవుతుంది. మృత్యు సమయంలో దేని మీద ఆలోచిస్తున్నామో దాన్ని బట్టి మనకు గమ్యం అనేది ఏర్పడుతుందన్నమాట. సో ఆయన నిద్రలో కూడా
హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. అప్పుడు ఆ రకంగా భగవంతుణ్ణి స్మరిస్తూ నిద్రిస్తూ ఉన్నాడంట. అప్పుడు భోజన సమయం అయింది. రుక్మిణి అమ్మవారు వచ్చి స్వామి భోజనానికి రండి అనింది. నా యొక్క సఖుడు అర్జునుని పిలవండి అంటే నేను వెళ్ళి పిలుచుకొస్తాను అని రుక్మిణి అమ్మ వెళ్ళింది. అర్జునుడు పనుకొని భగవద్నామం చేస్తూ ఉండేసరికి అప్పుడు ఏమైంది అంటే రుక్మిణి తన్మయత్వం చెంది ఆమె కూడా స్వరం కలిపింది, కోరస్ ఇచ్చింది అనమాట. ఆయన కీర్తన చేస్తూ ఉంటే మెయిన్ లీడింగ్ అర్జునుడు, ఈమె కోరస్ ఇస్తూ ఈమె కూడా హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. ఆలస్యం అయిపోతూ ఉంది. ఏంటి రుక్మిణి వెళ్ళింది ఇంకా రాలేదు. ఈలోపల సత్యభామ వచ్చింది. వచ్చి స్వామి మీరు ఇంకా భుజించలేదా అని అడిగింది. ఇట్లా జరిగింది, అర్జునుడిని విశ్రాంతి తీసుకుంటున్నాడు, పిలవమని చెప్పాను, రుక్మిణి వెళ్ళింది రాలేదు. సత్యభామ వెళ్ళింది. వెళ్ళేసరికి అర్జునుడు నిర్మలంగా పడుకొని ఆయన భగవత్ నామం చేస్తూ ఉంటే రుక్మిణీదేవి కూడా ఆ యొక్క నామంలో ఆమె లీనమైపోయింది. అది గమనించినటువంటి సత్యభామాదేవి ఆమె కూడా స్వరం కలిపి ఆ కీర్తనలో పాల్గొనిపోయింది. ఈ లోపల నారదుల వారు వచ్చారు. వచ్చి నారదుల వారు ఏం స్వామి ఇంకా భోజనం చేయలేదా అన్నాడు. భక్తులు ఏంటి అంటే మనం కూడా టెంపుల్లో గమనిస్తూ ఉంటాం. రాజభోగ సమయంలోనూ కొంతమంది భక్తులు వచ్చి నైవేద్యం అయిపోయిందా అని అడుగుతుంటారు. ఎందువల్లంటే నైవేద్యం అయిపోతే ప్రసాదం దొరుకుతుంది అని ఆశ. భక్తులకి ఏముంది, ప్రసాదమే కదా. నారదుల వారు వచ్చారు. వచ్చి ఏం స్వామి మీరు ఇంకా భుజించలేదా అని జరిగింది చెప్పాడు. ఓహో వీళ్ళ వల్ల ఆలస్యమైందా, అట్లయితే నేను పిలుచుకొని వస్తానని చెప్పి ఆయన వెళ్ళారు. ఆయన ఎప్పుడైతే వెళ్ళారో ఆయన అర్జునుడు కీర్తన చేస్తుంటే నిద్రలో కూడా వీళ్ళు కూడా స్వరం కలిపి ఉంటే ఆయన వీణా వాయిద్యాన్ని కూడా కలిపి ఆయన కూడా ఆ యొక్క కీర్తనలో లీనమైపోయాడు నారదముని అన్నమాట. సో ఈ రకంగా భగవంతుడు స్వయంగా వచ్చి ఆయన తన్మయత్వం చెందాడు ఈ యొక్క కీర్తనలో వీళ్ళందరూ పాల్గొనడం చూసి. సో ఈ రకంగా అర్జునుడు కేవలము ఆయన ఒక క్షత్రియుడు స్నేహితుడే కాదు, పరమ భక్తుడు కూడా. ఈ యొక్క సత్యాన్ని మనం గుర్తించాలి. ఓ రాజా, ప్రియ సఖుడను సుహృత్తుడును పూర్ణ పురుషోత్తముడును అగు శ్రీకృష్ణుని నుండి నేనిప్పుడు దూరమైతిని. తత్కారణముగా నా హృదయము శూన్యముగా గోచరించుచున్నది. ఆ దేవదేవుని పత్నులకు రక్షణమునొసగనప్పుడు అతని అభావ కారణమున నేను నీచులైన కొందరు గోపులచే ఓడింపబడి తిని. సో ఎప్పుడైతే భగవంతుడు వెళ్ళిపోయాడో ఈయన కూడా ఆ యొక్క భగవత్ పత్నులను కాపాడే విషయంలో ఆయన ఇక్కడ ఓడిపోయారు. ఇక్కడ మనం రకరకాలుగా అర్థం చేసుకోవాల్సిన పరిస్థితి వస్తుందన్నమాట. ఏంటి అంటే ఈ యొక్క అధ్యాయం మొదటి నుంచి నేను ఒకే ఒక విషయాన్ని చెప్తున్నాను. భక్తులుగా మనం ఏం సాధించినా కానీ అర్జునుడిలాగా మనం ఏంటి అంటే ఆ భగవంతుని కృప వల్ల నేను ఇది సాధించగలుగుతూ ఉన్నాను అనేటువంటి చైతన్యంలో ఉండాలా. ఎప్పుడు కూడా మనం చేసేటువంటి మన యొక్క విజయాల వెనకాల నా వల్లే జరిగింది అని అనుకోకూడదు అని చెప్పి మనం చర్చించుకుంటూ వస్తూ ఉన్నాం. తర్వాత ఇంకొకటి ఏంటి అంటే ఆ కృష్ణుడు అనేవాడు కానీ దూరం అయితే మనము శూన్యం, 0. ఆ కృష్ణుడు మనతో ఉంటేనే మనకు శక్తి. ఈ సత్యాన్ని కూడా మనం గుర్తించాలన్నమాట. ప్రభుపాదుల వారి దగ్గరికి ఒక వ్యక్తి వచ్చి అడిగారు, చెప్పారు, ప్రభుపాద్ యు ఆర్ సచ్ ఏ వండర్ఫుల్ పర్సన్. ప్రభుపాదుల వారు ఎంత నిజాయితీ కలిగినటువంటి ఆచార్యులో చూడండి. ఎస్, యాజ్ లాంగ్ యాజ్ ఐ సర్వ్ కృష్ణ ఐఎమ్ వండర్ఫుల్. ఇఫ్ ఐ స్టాప్ సర్వింగ్ కృష్ణ ఐఎమ్ ఎ రాస్కల్ అన్నారు. సో మనం కూడా ఆ భగవంతుని యొక్క సేవలో ఉన్నంత వరకు మనం ధన్యులం, శక్తివంతులం. ఆ భగవంతుని యొక్క సేవను కానీ విస్మరించామంటే అయిపోయింది కథ, అంతటితో అయిపోయింది. సో ఆ భగవంతుడు ఎప్పుడైతే ఆయన దూరం అయిపోయాడో ఈయన శక్తిని కోల్పోయాడు. అదే గాంధీవ ధనస్సును, అవే అస్త్రములను, అవే అశ్వములు, పూంచబడిన అదే రథమును నేను కలిగి ఉంటిని. రాజులందరూ ప్రణతులు అర్పించిన అదే అర్జునునిగా నేను వాటిని ఉపయోగించినది. కానీ శ్రీకృష్ణుడు లేని కారణమున బూడిదయందు అర్పించిన హవిస్సు వలె, మంత్రదండముచే సృష్టింపబడిన ధనము వలె, లేక ఊసర క్షేత్రమునందు నాటిన బీజముల వలె క్షణమాత్ర కాలమున అవన్నీయును వ్యర్థములైపోయాను. సో ఇంతకు ముందు ఉపయోగించిన రథమే, ఇంతకు ముందు ఉపయోగించిన గాంధీవమే, అస్త్రములే అన్నీ కూడా బూడిదలో హవిసు, మనం నెయ్యి వేస్తే ఉపయోగం, మంటల్లో వేస్తే ఫలితం ఉంటుంది. సో ఆ రకంగా
శక్తిని. అంటే ఇక్కడ ఏంటి అంటే చాలామందికి అర్థం కాదు. అర్జునుడు అంతటి వాడు ఎందుకు పత్నులను అవన్నీ లీల. అక్కడ ముఖ్యమైన సందేశం ఏంటి అంటే, నాయన ఎప్పుడు కృష్ణుని చెయ్యి వదలొద్దురా, ఆయన చెయ్యి వదిలిపెట్టావంటే నువ్వు శక్తి నిర్వీర్యం అయిపోతుంది, దేనికి పనికిరావు. ప్రభుపాదులు వారు చెప్తారు, సున్నాలు ఎన్ని పెట్టుకున్నా విలువ లేదు, ఆ ఒక్కటి చేరిస్తే అన్ని సున్నాలకి విలువ వస్తుంది. సో అదే రకంగా మనం ఆ భగవంతుడు మనతో ఉంటేనే మనకు ఒక విలువ, పుణ్యం పురుషార్థం, లేకపోతే ఏమీ లేదు అనేటువంటి గొప్ప సందేశాన్ని అర్జునుడు ఇక్కడ మనకు ఇవ్వదలుచుకున్నాడు ఈ లీలలో. దానికోసమే ఇది జరిగింది. అంతేకాని వాళ్ళెవరో వచ్చి భగవంతుని యొక్క పరీక్షిత్తు తల్లి గర్భంలో ఉంటే కాపాడగలిగినటువంటి దేవదేవుడు ఆయన పత్నుల్ని ఆయన కాపాడుకోలేడా? ఇవి ఎందుకు జరిగింది అంటే మనకు ఒక సందేశం, ఎల్లవేళలా కృష్ణుని యొక్క శరణాగతిని నువ్వు వదిలిపెట్టద్దు. వాస్తవమునకు దీనికంతటికి భగవానుని దివ్య సంకల్పమే కారణమై ఉన్నది. దాని కారణముననే జనులు కొన్ని మార్లు ఒకరినొకరు చంపుకొనుట లేదా ఒకరినొకరు రక్షించుకొనుట జరుగుచుండును. సో ప్రతిదీ కూడా భగవంతుని యొక్క సంకల్పం మీదనే జరుగుతూ ఉంటాయన్నమాట. ఓ రాజా, సముద్రమునందు శక్తివంతములైన పెద్ద జలచరములు సామాన్యములు మరియు దుర్భములైన జలచరములను మింగివేయు రీతి భూభారమును తొలగించడి నిమిత్తమై శ్రీకృష్ణ భగవానుడు శక్తివంతులైన యాదవులు దుర్బలులగు యాదవులను, ఘనులైన యాదవులు అల్పులను సంహరించినట్లుగా చేసెను. సో భగవంతుడు ఏంటి అంటే ఒక్కోసారి ఈ యొక్క భూమి భారం తగ్గించడం కోసం ఒకరినొకరు, ఆయన ప్రతిసారి వచ్చి దుష్టుల్ని సంహరించాల్సినటువంటి అవసరం లేదు. ఆయన ఒకరినొకరు సంహరించుకునేటట్టు, ఒకరినొకరు కలత పెట్టుకునేటట్టు, లేకపోతే ఒకరినొకరు దండించుకునేటట్టు ఇవన్నీ చేస్తూ ఉంటాడు భగవంతుడు. సో అది ఎవరెవరు చేసుకున్నటువంటి కర్మలను బట్టి ఇవన్నీ కూడా జరుగుతూ ఉంటాయి అన్నమాట. సమస్త దేశకాల పరిస్థితుల యందు తపించు హృదయమునకు ఉపశమనము కలిగించు ఉపదేశములను కలిగి ఉన్న కారణమున ఆ దేవదేవుడు గోవిందుడు నాకు వసగిన ఆదేశముల ఎడ నేనిప్పుడు ఆకర్షితుడనై ఉన్నాను. సో మన హృదయాలు ఉపశమనం కలగాల అంటే ఆ దేవదేవుని యొక్క ఆదేశాలను మనం అనుసరించాలా, అప్పుడు ఉపశమనం కలుగుతుందన్నమాట. వాటి పట్ల నేను ఇప్పుడు ఆకర్షితుడనై ఉన్నాను. సూత గోస్వామి పలికెను, అత్యంత సన్నిహిత స్నేహముతో శ్రీకృష్ణ భగవానుడు వసగిన ఉపదేశముల స్మరణమునందు ఆ విధముగా గాఢముగా లీనమై ఆ దేవదేవుని చరణకమలములనే ధ్యానించుచు అర్జునుని మనసు ప్రశాంతత చెంది సర్వభౌతిక కల్మషముల నుండి దూరమయ్యను. తర్వాత ఇక్కడ ఇంకొక ముఖ్యమైన సందేశం, మనం ఎటువంటి కలత చెంది ఉన్నా కానీ ఏం చేయాలా? ఇక్కడ చూడండి, అత్యంత సన్నిహిత స్నేహముతో శ్రీకృష్ణ భగవానుడు వసగిన ఉపదేశముల స్మరణమునందు ఆ విధముగా గాఢముగా లీనమై ఆ దేవదేవుని చరణ కమలముననే ధ్యానించుచు అర్జునుని మనసు ప్రశాంతత చెందినది. ఎవరన్నా కలత చెంది ఉంటే ఏం చేయాలి? భగవద్గీత తీసుకొని, భాగవతం తీసుకొని చదవాలి. ఎందుకోసం? ఏదైనా మంచి ప్రవచనం వినాలి, ఏదైనా భగవంతుని యొక్క నామం. ఇక్కడ రెండు జరిగాయి. ఉపదేశములను గుర్తు తెచ్చుకున్నాడు, భగవంతుని యొక్క శర కమలములను ధ్యానించాడు. సో కలియుగంలో ధ్యానం ఏంటి? నామరూపంలో భగవంతుడిని ధ్యానించాలా. మన కలతలు తొలగాలంటే, అర్జునుడి కలతలే తొలగాలంటే ఏం చేశాడు? ఆయన ఉపదేశాలను స్మరించాడు, ఆయన మీద ధ్యానం చేశాడు, ఆయన పాదపద్మాలను ధ్యానం చేశాడు. అది చేస్తేనే మన కలతలు కూడా తొలగిపోతాయి అనేటువంటి సందేశాన్ని ఇక్కడ మనం గుర్తించాలి. శ్రీకృష్ణ భగవానుని చరణ కమలముల తదేక ధ్యానము అర్జునుని భక్తుని శీఘ్రముగా వృద్ధి కావించను. తత్ఫలితముగా అతని ఆలోచనల యందలి కల్మషమంతయు నశించిపోయెను. సో ఇక్కడ ఆ భగవంతుని ధ్యానం వలన అర్జునుడిలో ఉండేటువంటి కల్మషాలన్నీ కూడా, అవన్నీ కల్మషమంతయు నశించిపోయాను. మనలో ఉన్న కల్మషాలు కూడా పోవాలంటే మళ్ళీ ఇక్కడ సందేశం ఏంటి అంటే భగవంతుడిని ధ్యానించాలా. ఎందుకోసం? ఆచార్యులు చెప్తున్నారు, నిత్యం భాగవతాన్ని శ్రవణం చేయాలా, నిత్యం భగవత్నామాన్ని స్మరించాలా. ఎందుకు అంటే మనలో ఉండే కల్మషాలు తొలగాలి. అర్జునుడు అంతటి వాడిలో కూడా కల్మషాలు తొలగాలంటే ఏం చేశాడు? ఆ భగవంతుని యొక్క చరణ కమలములను ధ్యానించాడు. శ్రీకృష్ణ భగవానుని లీలలు, కర్మలు, అంతర్ధానముల కారణమున అర్జునుడు ఆ దేవదేవుని ఉపదేశములను మరచినట్లుగా గోచరించినను
వాస్తవమునకు అతడు సత్యము కాదు. తిరిగి అతడు తన ఇంద్రియములకు ప్రభువుగానయ్యను. సో శ్రీకృష్ణ భగవాను యొక్క లీలలు, కర్మలు వీటన్నిటినీ మర్చిపోయినట్టుగా అర్జునుడు కనిపించినా కానీ మరలా ఏంటి అంటే మళ్ళా వాటి ధ్యానంలో ఆయన నియుక్తుడయ్యాడనమాట. ఆధ్యాత్మిక సంపత్తిని పొంది ఉన్న కారణమున అర్జునుని ద్వైత భావనకు సంబంధించిన సంశయములన్నీయును సంపూర్ణముగా ఛేదించి వేయబడెను. ఆ విధముగా అతడు త్రిగుణములకు దూరుడై ఆధ్యాత్మికత యందు నెలకొనెను. భౌతిక దేహ భావన నుండి ముక్తుడైన కారణమున జన్మ మృత్యువులందు అతడు బంధితుడుగు అవకాశమే లేదు. సో సాధకునికి, భక్తునికి సంపత్తి, ఆధ్యాత్మిక సంపత్తిని పొందియున్న కారణమున అర్జునుని ద్వైత భావనకు సంబంధించిన సంశయములన్నీ సంపూర్ణముగా వేయబడెను. సో మనం ఎంత ఆధ్యాత్మికంగా ఉన్నతిని సాధిస్తూ ఉంటామో మనలో ఆ త్రిగుణ చైతన్యం నుంచి విముక్తిని పొంది ఆధ్యాత్మిక స్థితిలో మనం స్థిరులమవుతాం. ఆ ప్రకృతి గుణాలను అతిక్రమిస్తాం, వాటిని జయిస్తామన్నమాట. అది మన తీవ్రమైన ఆధ్యాత్మిక చైతన్యంలో నిమగ్నమయ్యేదాన్ని బట్టి ఉంటుంది. ఎంత తీవ్రంగా నువ్వు సాధన చేస్తావు, ఎంత తీవ్రంగా నువ్వు నిమగ్నమవుతావు, దాన్ని బట్టి ఇక్కడ ఆ గుణ ప్రభావం నుంచి విముక్తిని పొందుతావు అన్నమాట. శ్రీకృష్ణ భగవాను స్వధామ గమనమును ఆకర్ణించి యదువంశపు భూలోక వ్యవహార పరిసమాప్తిని అవగతము చేసుకున్న పిమ్మట ధర్మరాజు భగవద్ధామమునకు వెడల నిశ్చయించెను. సో ధర్మరాజు కూడా ఇవన్నీ ఎప్పుడైతే విన్నాడో ఆయన కూడా భగవద్ధామానికి వెళ్ళిపోవాలా అని చెప్పి ఆయన కూడా నిర్ణయించుకున్నాడు. యదువంశ నాశనమును గూర్చియు శ్రీకృష్ణుని అంతర్ధానమును గూర్చియు అర్జునుడు తెలుపుచుండగా ఆలకించిన కుంతీదేవి ఆ దివ్య పురుషోత్తముని భక్తియుక్త సేవలో పూర్ణ శ్రద్ధతో నియుక్తురాలై బహుబంధనము నుండి ముక్తిని బడిసెను. ఎప్పుడైతే కుంతీదేవి అర్జునుడి నుంచి వినిందో కృష్ణుడు ఈ భౌతిక జగత్తును విడిచిపెట్టాడు అని చెప్పి మహాభారతంలో చెప్తారు. ఒకే ఒక్క ఉచ్చారణ కృష్ణ అని బిగ్గరగా అరుస్తూ ఆమె ప్రాణాలని త్యజించేసి భగవద్ధామాన్ని చేరుకునిందనమాట. అజుడైన శ్రీకృష్ణ భగవానుడు యదువంశీయులందరూ తమ దేహములను వీడునట్లుగా చేసి భూభారమును తగ్గించెను. నియామకుడైన వానికి రెండునూ ఏకమే అయినను ఆ కార్యము ముళ్ళుతోనే పెరికివేయుటను బోలెను. సో ముళ్ళును తీయాలంటే ముళ్ళుతోనే తీయాలా? భగవంతుడు భూమి భారాన్ని తగ్గించడానికి యదువంశీయులందరూ కూడా ఈ యొక్క భౌతిక జగత్తును వదిలిపెట్టేటట్టుగా ఆయన చేయడం జరిగిందనమాట. భూభార హరణమై ప్రకటమైనట్టి తన దేహమును ఆ దేవదేవుడు ఉపసంహరించెను. మత్స్యాది పలు భిన్న రూపములను పొందుటకు అతడు గారడివాని వలె దేహమును ఉపసంహరించుచుండును. సో భగవంతుడు ఈ గారడివాడు శరీరాలు ఏ రకంగా మారుస్తాడో ఆయన ఆ రకంగా ఆయన యొక్క శరీరాన్ని ఉపసంహరించగలుగుతాడనమాట. దేవదేవుడకు శ్రీకృష్ణ భగవానుడు స్వస్వరూపముతో ఈ దరిద్రిని వీడిన నాటి నుండియే అంతవరకు పాక్షికముగా నెలకొని ఉన్న కలి వివేకహీనులకు జనులకు అమంగళము కలిగించు రీతిలో సంపూర్ణముగా ప్రదర్శితమయ్యను. సో భగవంతుడు ఉన్నంత వరకు కూడా కలి ప్రభావం అప్రకటితంగా ఉండిందనమాట. భగవంతుడు ఎప్పుడైతే భౌతిక జగత్తును వదిలిపెట్టారో కలి పెట్టరేగిపోయాడనమాట. అతని యొక్క ప్రభావం ఈ ప్రజల మీద చూపించడం మొదలుపెట్టింది. ఇక్కడ ఇంకోటి కూడా మనం అర్థం చేసుకోవాలి. భగవంతుడు ఆయన ఈ భౌతిక జగత్తును వదిలిపెట్టడం అంటే మనం ప్రాపంచికమైన దృష్టితో ఒక సామాన్యమైన మానవుడి శరీరాన్ని వదిలిపెట్టడంతో పోల్చుకోకూడదనమాట. ఆయన దివ్యమైనటువంటి శరీరాంతో ఆయన ఆధ్యాత్మిక జగత్తుకు వెళ్ళిపోతారనమాట. సో అందుకని భగవంతుణ్ణి ఆయన యొక్క భౌతిక జగత్తును విడిచిపెట్టడం అనేది మరణము అటువంటి సంబోధనలతోటి మనం చేయకూడదనమాట. పురమునందు, దేశమునందు, గృహములందు జనులు యందు లోభత్వము, మిథ్యాతత్వము, మోసకారితనము, హింస అనేది లక్షణముల ద్వారా ప్రకటమయ్యేది కలియుగ ప్రభావమును అవగతము చేసుకొలిగినంతనే విఘ్నుడైనందున ధర్మరాజు గృహమును వీడుటకు సిద్ధపడి తగినట్లుగా వస్త్రధారణమును కావించెను.
సో ఇక్కడ కలి యొక్క ప్రభావం పురమునందు, దేశమునందు, గృహములందు, జనులయందు లోభత్వము, మిథ్యాతత్వము, మోసకారితనము, ఇవన్నీ కలి యొక్క లక్షణాలన్నమాట. అవి ఎప్పుడైతే ప్రకటమయ్యాయో ధర్మరాజు అర్థం చేసుకొని ఆయన యొక్క వస్త్రాలు కూడా మార్చేశాడు అనమాట. మహాభారతంలో చెప్తారు, భగవంతుడు ఎప్పుడైతే ఈ భౌతిక జగత్తును వదిలిపెట్టాడన్న విషయం తెలిసిందే ఆయన ఏం చేశాడంటే తన ముకుటాన్ని తీసి కింద పెట్టేశాడంట, కిరీటాన్ని తీసి కింద పెట్టేశాడంట. పెట్టేసి ఆ భగవంతుని తరపున నేనేదో రాజ్యాన్ని పరిపాలిస్తున్నాను, ఆ దేవుడే లేనప్పుడు ఇంకా రాజ్యభారాలు నాకు దేనికని చెప్పి ఆయన కిరీటాన్ని తీసి కింద పెట్టేశాడు అని చెప్పి చెప్పడం జరుగుతుందనమాట. పిదప అతడు సుశిక్షితుడును గుణశాలియును అగు తన పౌత్రుని సముద్ర పర్యంతమగు భూమికి చక్రవర్తిగా ప్రభువుగా హస్తినాపురమునందు రాజ్యాభిషిక్తుని చేశను. సో అప్పుడేం చేశాడు ధర్మరాజు, తన యొక్క మనుమడైనటువంటి పరీక్షిత్తును ఆయన రాజ్యాది చక్రవర్తిగా ఆయన అభిషిక్తుణ్ణి చేశాడనమాట. తదుపరి ధర్మరాజు అనిరుద్ధుని శ్రీకృష్ణుని మనుమడు తనయుడైన వజ్రుని సూరసేన రాజుగా మథురలో అభిషిక్తును చేసెను. అటు పిమ్మట ప్రజాపత్య యజ్ఞమును నిర్వహించి గృహస్థ జీవనము విడనాటుటకై అగ్నిని తన యందు ఆరోపించుకొనెను. సో ఇక్కడ శ్రీకృష్ణుని మనుమడు వజ్రుని మధురకు రాజుగా చేశాడు. తర్వాత ఆయన గృహస్థ జీవనం విడనాటుకై అగ్నిని ఆరోపించుకున్నాడనమాట. ధర్మరాజు తన రాజరిక దుస్తులను, వడ్డాణమును, ఆభరణములను శీఘ్రమై పరిత్యజించి నిరంకారుడై ప్రతి దాని ఎడను అనాసక్తుడయ్యను. సో ఎప్పుడైతే మనం ఒక నిర్ణయానికి రావాలా, ఏంటి అంటే జీవితం చివరిలో నాకు ఇంకా ఈ బంధనాలు అవి ఇవి వద్దన్నప్పుడు సర్వసంగాన్ని పరిత్యజించడానికి ప్రయత్నం చేయాలి. అందుకని ఆయన ఏం చేశాడు, ఆయన ఒంటి మీద ఉన్న ఆభరణాలు అన్నిటినీ కూడా త్యజించేశాడు అనమాట. పిమ్మట అటు జ్ఞానేంద్రియములను మనస్సును ప్రాణమునందు అపానమునందు తన సంపూర్ణ అస్తిత్వమును పంచభూతములందు దేహమును మృత్యువునందు లయ చేసెను. తదుపరి అతడు శుద్ధాత్మునిగా భౌతిక భావన నుండి ముక్తుడయ్యను. సో ఈ దేహ భావన, ఈ ఇంద్రియాలకు లోబడి ఉండడము, మనస్సుకు లోబడి ఉండడము, ఈ యొక్క శరీర భావన ఉండడము, వీటన్నిటినీ కూడా ఆయన యోగ విధానము ద్వారా వాటన్నిటిని కూడా పరిత్యజించాడు. అంటే క్రమంగా మనం భక్తి యోగంలో పోతూ ఉండే కొంది మనం ఏంటి అంటే ఆత్మ సాక్షాత్కారం అంటే ఏంటి అంటే శారీరక భావం నుంచి విముక్తిని పొంది మనం ఆత్మస్థితిలో స్థిరులమై ఉండడము. ఆ విధముగా పాంచభౌతిక దేహమును త్రిగుణములందు లయగావించి త్రిగుణములను అవిద్యయందు లీనము చేసి తదుపరి అద్దానిని సర్వావస్థల యందును అవ్యయమైనట్టి బ్రహ్మమునందు అతడు లయ చేసెను. సో మనమందరం కూడా ఏంటి అంటే ఆ పరబ్రహ్మ స్వరూపం ఆయన యొక్క అంశలం కాబట్టి ఆత్మస్థితిలో మన యొక్క చైతన్యాన్ని స్థిరం చేసుకోవాలా జీవితం చివరి దశకు వచ్చేసరికి. అటు పిమ్మట ధర్మరాజు చినిగిన వస్త్రమును ధరించి ఘనాహారమును త్యజించి స్వచ్ఛందముగా మూగవాడై దీర్ఘ శిరోజములను ముడివేయక వదిలివేసెను. వీటన్నిటి ఫలితముగా ఎటువంటి వ్యాపకము లేని ఉన్మత్తుని వలె లేదా పిశాచి వలె గోచరించిన అతడు సోదరులపై దేని కొరకు ఆధారపడక చివిటివాని వలె ఏదీనూ వినిపించుకొనలేదు. సో మామూలుగా ఆధ్యాత్మిక తీవ్రతలో ఉండేవాళ్ళు ఏంటి అంటే ఈ యొక్క కేశాలు కూడా ఖండన చేయరనమాట. వాళ్ళకి ఆ సమయం కూడా వృధా చేయడం, తర్వాత ఆకర్షణీయంగా కనిపిస్తే ఈ భౌతిక జగత్తులో మళ్ళా ప్రాపంచికమైన ఆకర్షణలు పెరుగుతాయి అని చెప్పి సో వాళ్ళన్నిటినీ కూడా త్యజించి ఆయన ఘనమైన ఆహారం కూడా భుజించడం మానేశాడనమాట. పిమ్మట అతడు పరబ్రహ్మమైన శ్రీకృష్ణుని ధ్యానమునందే సంపూర్ణముగా లగ్నమగుటకు తన పూర్వీకులు మహాత్ములు అనుసరించిన మార్గమును చేపట్టి ఉత్తర దిక్కుగా బయలుదేరెను. ఎచ్చట సంచరించినను అతడు ఆ విధముగానే జీవించెను. ఆయన తన పూర్వీకులందరూ కూడా ఏ మార్గాన్ని అనుసరించారో ఆ మార్గాన్ని అనుసరిస్తూ ఉత్తర దిక్కుగా బయలుదేరి ఆయన వెళ్ళారు. కలియుగము ప్రపంచమంతటను అవతరించినదనియు రాజ్య ప్రజలు అదివరకే అధర్మ ప్రవర్తనచే ప్రభావితులైననియు యుధిష్ఠిరుని సోదరులు కాంచగలిగిరి. అందుచే వారు తమ అగ్రజుని అడుగుజాడలనే అనుసరింప నిర్ణయించుకొనిరి. సో పాండవులు మిగిలిన సోదరులు కూడా ఈ యొక్క కలి యొక్క ప్రభావం పెరిగిపోయిందని చెప్పి వాళ్ళు గుర్తించి
వాళ్ళ యొక్క అన్నగారైనటువంటి ధర్మరాజు యొక్క అడుగుజాడల్లోనే వాళ్ళు నడవాలని చెప్పి నిర్ణయించుకున్నారు. వారందరూ ధర్మ నియమములనన్నింటినీ చక్కగా నిర్వహించి ఉన్నందున శ్రీకృష్ణ భగవాను చరణకరములనే సర్వులకు పరమగమ్యమని యుక్తముగా నిర్ణయించి ఎటువంటి ఆటంకము లేకుండా ఆ దేవదేవుని పాదపద్మములను ధ్యానించిరి. సో జీవిత పరమగమ్యము భగవంతుని యొక్క చరణ పదములే అని వాళ్ళందరూ గుర్తించి ఎటువంటి ఆటంకం లేకుండా ఆ భగవంతుని యొక్క పాదపద్మాల మీద ధ్యానాన్ని వాళ్ళు ఉంచారు. ఆ విధముగా నిరంతర భక్తియుక్త స్మరణచే కలిగిన శుద్ధ చైతన్యము ద్వారా పాండవులు ఆదినారాయణుడైన శ్రీకృష్ణుడు పాలించు ఆధ్యాత్మిక జగమును పొందగలిగిరి. అనన్య చిత్తముతో ఆ దేవదేవుని ధ్యానించిన వారిలకే అది లభింపగలదు. ఏ రకమైన ఆలోచన లేకుండా ఎవరైతే భగవంతుని ధ్యానంలో సంపూర్ణంగా నిమగ్నమవుతారో వాళ్లే భగవంతుని ధామాన్ని చేరుకోగలరు అనేటువంటిది ఇక్కడ స్పష్టంగా అనన్య చిత్తముతో ఆ దేవదేవుని ధ్యానించు వారలకే అది లభించగలదు. గోలోక బృందావనముగా పిలువబడు అట్టి కృష్ణధామమును భౌతిక భావనాయుతులైన మనుషులు ఎన్నడనూ పొందజాలరు. భౌతిక భావన నుండే వాళ్ళు ఎప్పుడు కూడా ఆ గోలోక బృందావనాన్ని చేరుకోలేరు. కానీ పాండవులు భౌతిక కల్ముషము సంపూర్ణముగా క్షాళితమైనందున తద్ధామమును నిజ శరీరములతోనే పొందగలిగిరి. సో ఈ పాండవులు ఏంటి అంటే భౌతిక చైతన్యానికి అతీతంగా సంపూర్ణమైన పవిత్ర కృష్ణ భక్తిలో ఉన్నారు కాబట్టి వాళ్ళు ఈ యొక్క శరీరములతోనే వాళ్ళు చేరుకోగలిగారు. తీర్థయాత్రలలో నన్ను విదురుడు ప్రభాస తీర్థమున తన దేహమును త్యజించెను. కృష్ణస్మరణలో మునిగి ఉన్న కారణమున అతని పితృలోకవాసులు సాదరముగా ఆహ్వానించిరి. అచ్చట అతడు తన నిజస్థానమును పొందెను. సో విదురుడు ఎక్కడ ప్రభాస తీర్థంలో ఆయన శరీరాన్ని విడిచిపెట్టారు. కృష్ణ స్మరణలో ఆయన నిమగ్నమై ఉన్నారు. అందువల్ల పితృలోకవాసులు ఆయన్ని సాదరంగా ఆహ్వానించిరి. అచ్చట అతను తన నిజస్థానమును పొందెను అని చెప్తూ ఉన్నారనమాట. తన భర్తలు తనను పట్టించుకొనకనే గృహమును వీడుటకు ద్రౌపది గాంచెను. ఆమె వాసుదేవుని పూర్ణ పురుషోత్తముడై శ్రీకృష్ణుని కూర్చి సంపూర్ణముగా ఎరిగి ఉండెను. ఆమె సుభద్ర ఇరువురును శ్రీకృష్ణుని ఎందే ఏకాంతమతులై తమ భర్తలు పొందిన దివ్య ఫలితమునే పొందగలిగిరి. సో భార్యలైనటువంటి ద్రౌపది సుభద్ర కూడా వాళ్ళ భర్తలు ఏ మార్గంలో నడుచుకున్నారో అదే రకంగా వాళ్ళు కూడా ఆ భగవంతుని పట్ల సంపూర్ణమైనటువంటి చైతన్యాన్ని ఉంచుకొని ఆ భర్తలు చేరుకున్నటువంటి గమ్యాన్నే వాళ్ళు కూడా చేరుకున్నారు అని చెప్పి ఇక్కడ చెప్పడం జరుగుతుందనమాట. సో గృహస్థ జీవితంలో ఏంటి అంటే భార్యాభర్తలు ఇద్దరు కూడా ఆ భగవత్ చింతనలో ఉండడం వల్ల వాళ్ళిద్దరూ కూడా ఒకే గమ్యాన్ని చేరుకునేదానికి అవకాశం ఉంటుంది. జీవితపు చరమగమ్యమైన భగవద్ధామమును పొందుటకై పాండవులు కావించిన మహాప్రస్థాన వృత్తాంతము సంపూర్ణముగా మంగళప్రదమైనది, పరమ పవిత్రమైనది. సో ఈ యొక్క పాండవుల యొక్క మహాప్రస్థానం అనేటువంటిది మనందరికీ కూడా ఒక గొప్ప ఆదర్శం. భక్తులు ఏ రకంగా శరీరాలను త్యజించాలా, వాళ్ళ గమ్యం ఏదై ఉండాలా అనేటువంటి మార్గదర్శకత్వాన్ని ఈ యొక్క పాండవులు కావించినటువంటి మహాప్రస్థానం అనేటువంటి వృత్తాంతం మనకు తెలియపరుస్తుంది. సో వాళ్ళు ఏ రకంగా భగవంతుణ్ణి స్మరిస్తూ భగవంతుని యొక్క ఆలోచనలో చైతన్యాన్ని ఉంచుకొని మోక్షాన్ని పొందారు అనేటువంటిది మనకు చక్కటి మార్గదర్శకం. శ్రీమద్ భాగవతమునందలి పాండవుల సమయోచిత ప్రస్థానము అను ప్రథమ స్కందములోని 15వ అధ్యాయమునకు భక్తి వేదాంత భాష్యము సమాప్తము. సో అందువల్ల ఈ యొక్క అధ్యాయము మనకు స్పష్టంగా ఈ శరీరాన్ని ప్రభుపాదులు వారు చెప్తారు, ఆర్ట్ ఆఫ్ లివింగే కాదు ఆర్ట్ ఆఫ్ డయింగ్, మరణించే కళ అనేటువంటి తెలియపరుస్తుంది. ఏ రకంగా శరీరాన్ని త్యజించాలి, ఏదో పిచ్చోళ్ళలాగా శరీరాన్ని త్యజించడం కాదనమాట. ఆ భగవత్ చైతన్యంలో ఎందువల్ల అంటే పిచ్చిగా భౌతిక భావనలతో శరీరాన్ని త్యజిస్తే మళ్ళీ ఈ భౌతిక జగత్తులో మనం పుడతాం. కానీ ఆ సాధన ద్వారా సంపూర్ణ కృష్ణ చైతన్యంలో మన చైతన్యాన్ని ఉంచుకున్నప్పుడే మోక్షాన్ని పొందుతాం. దానికి ఇప్పటి నుంచి మనం ప్రిపేర్ అవ్వాలి. అందుకని మనం నామం చేసేటప్పుడు ఏదో ఆలోచనలు చేస్తూ చేయడం కాదు, స్పష్టంగా ఆ యొక్క మంత్రాన్ని వింటూ మనం నామం చేయాలా. ఎందువల్ల అంటే అది ఇప్పటి నుంచి ప్రాక్టీస్ చేస్తే కానీ ఆ యొక్క మృత్యు సమయంలో అది స్మరించేదానికి అవకాశం ఉండదన్నమాట. సో అందుకని స్పష్టతతోటి హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే స్పష్టతతో జపిస్తూ ఈ యొక్క భాగవతాన్ని
ఈ యొక్క మహాత్ముల యొక్క చరిత్రల్ని శ్రవణం చేస్తూ వాళ్ళ యొక్క జీవితాలని ఆదర్శంగా తీసుకొని వాళ్ళ అడుగుజాడల్లో ఇప్పుడు చూడండి, ధర్మరాజు ఎట్లా నడుచుకున్నాడో మిగిలిన పాండవులందరూ అట్లా నడుచుకున్నారు. మిగిలిన పాండవులందరూ ఎట్లా నడుచుకున్నారో ద్రౌపది, సుభద్ర కూడా అట్లాగే నడుచుకున్నాడు. ఇది ఆదర్శం అంటే. సో మనం కూడా ఏంటి అంటే అటువంటి మహాత్ముల యొక్క అడుగుజాడల్లో నడుచుకొని మన జన్మను ధన్యం చేసుకునేదానికి ప్రయత్నం చేయాలి. హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ హరే రామ 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 హరే హరే. జపించండి, ఆనందించండి, ధరించండి.